all. Welcome to the Vedic Science Research Organization PhD session. Today's date is 6th August 2026. We have our scholar Ala Venkateshwar Rao Garu. So his research area is marriage, especially focusing on delay in the marriage, late marriage. So sir, with your wishes, Venkateshwar Rao Garu will start the session. ఓకే మేడం, అందరికీ నమస్కారములు. సూర్యః పితామహో వ్యాసో వశిష్ఠోత్రి పరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిర్మ సురంగిరః రోమసా పాలిశ్చైవ చవనో యవనో భృగుః శౌనకో దశశ్చైతే జ్యోతిశాస్త్ర ప్రవక్తః. ఈ జ్యోతిశాస్త్రాన్ని, ఈ జ్యోతిష విజ్ఞానాన్ని శాస్త్రీకరించుకొని జ్యోతిష సూత్రంలో నిర్మించి కాలక్రమంలో మొట్టమొదటిగా ఈ శాస్త్రాన్ని మానవాళికి ప్రవర్తించజేసినటువంటి మహనీయులకు, ప్రవర్తకులకు నమస్కారములు. నేను వాస్తు జ్యోతిష పండితుని. నేను గత 25 సంవత్సరాల నుంచి వాస్తులో ఉన్నాను. తర్వాత కాలక్రమేణా 10 సంవత్సరాల తర్వాత జ్యోతిషంపై ఆసక్తి కలిగి జ్యోతిషాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోపల ఎంఏ జ్యోతిషం చేశానండి. ప్రస్తుతం నేను జ్యోతిష వాస్తు సలహాలు, మాది ప్రాపర్ జగిత్యాల జిల్లా, మాది కత్లాపూర్ మండల్ భూషణరావుపేట లోపల నేను చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఈ జ్యోతిషాన్ని చెప్తూ ఉన్నానండి. ఇది నా గురించి ఇన్ఫర్మేషన్. ఇక ఈ వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లోపల నేను 2024 సంవత్సరం లోపల చేరాను. అయితే ఇందులోపల బోధించినటువంటి మ్యారేజ్, ముహూర్త, మెడికల్, ప్రొఫెషన్, అష్టక వర్గు, నాడి, వాస్తుశాస్త్రము, న్యూమరాలజీ, క్రిస్టల్, రుద్రాక్ష, కేపీ అన్నీ సవివరంగా నేర్చుకున్నాను. ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే, గురువుగారు సైంటిఫిక్గా, శాస్త్రీయంగా మనతోటి చాట్ చేయించి ఫలితాలు చెప్పిస్తారు. ఇందులో ఒక స్లోగన్ కూడా పెట్టారండి. అది వీ డోంట్ జస్ట్ టీచ్ అస్ట్రాలజీ, వీ మేక్ అస్ట్రాలజర్. నేను అనుకున్నాను ఫస్ట్ అది చూసి, ఆ కొటేషన్ చూసి, ఏముందిలే అందరూ తమ అడ్వర్టైజ్మెంట్ కోసం అలాగే ప్రచారానికి కోసం పెడతారు అనుకున్నాను. కానీ అందులోకి చేరినాకనే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందనేది నేను పూర్తిగా అనుభవించాను. ఏదైనా పండును చూస్తే రుచి తెలియదండి, తింటే దాని రుచి ఎలా ఉందో తెలుస్తుందండి. నేను తిన్నాను, ఆ రుచి తెలుసుకున్నాను. నేను ఇందులో చేరినాకనే జ్యోతిష్ శాస్త్రంలో ఉండే లోతైన విషయాలు తెలుసుకున్నాను. శాస్త్రం ఇంత డెప్త్గా ఉంటుందని కూడా నేను మొదట ఆశ్చర్యపోయాను. కొద్దిగా నేను వేరే సంస్థలలో కూడా నేను జ్యోతిష్ నేర్చుకోవడానికి చేరాను. అందులోపల ట్రెడిషనల్గానే చెప్పారు, కానీ శాస్త్రోక్తంగా ఈ విస్తృత సంస్థ లోపల ఇంత ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. నేను చార్ట్ను ఏ విధంగా విశ్లేషించాలనేది నేను ఇక్కడ సంపూర్ణంగా నేర్చుకున్నాను. అంటే D1 నుండి వెళ్ళి షష్టాంశ వరకు, అంటే D60 వరకు ఏ భావాన్ని ఎందులో పరిశీలించాలనేటటువంటి విషయాన్ని గురువు గారు, ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారు సవివరంగా అర్థమయ్యే విధంగా వివరించారు. నేను ఇంతకుముందు ఇవి చూసినప్పుడు ఓన్లీ నేను D1, D9 చూసి నేను ఫలితాలు చెప్పేటటువంటి దాన్ని. అందుకొరకు కొద్ది ఫలితాలు సరిగ్గా రాకపోయేటటువంటివి. అది ఎందుకు రాలేదనేటటువంటిది నాకు కూడా అర్థం కాలేదు. అప్పుడు నేను గురువుగారు చెప్పినటువంటి దాన్ని బట్టి ఏ భావానికి ఏది చూడాలి, ఏది చూస్తే అందులో రిజల్ట్ వస్తుంది. ధనభావాలు చూడాలన్నప్పుడు D1తో పాటు D2 చూడాలని, ఉద్యోగ భావాలు చూసేటప్పుడు D1తో పాటు D10 చూడాలని, ఈ ట్విన్స్ చూసేటప్పుడు ట్విన్స్కు D60, ఇలా ఈ చూసే విధానాలన్నీ గురువుగారి ఆధ్వర్యం లోపల నేను నేర్చుకున్నాను. ఇందులో నాకు బాగా నచ్చినటువంటిది, ఆసక్తి కలిగినటువంటిది గురువుగారు చెప్పింది, ఆలస్య వివాహం ఎందుకైతుంది, ఆలస్య వివాహాలు కారణానికి కారణం ఏమిటి అనే దాని మీద నేను ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి వద్ద ప్రాక్టికల్గా శిక్షణ పొందాను.
అసలు వివాహం అంటే ఏమిటి అని తెలుసుకున్నాక ఆలస్య వివాహం ఎందుకు జరుగుతుంది, అసలు వివాహ వ్యవస్థ ఏమిటి, ఇది ఎలా వచ్చింది అనేది కూడా మా గురువుగారు ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి వద్ద నుండి సవివరంగా నేర్చుకున్నాను. ఆయనకు నా శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత ఇప్పుడు మనము వివాహం అంటే ఏంటి, మ్యారేజ్, వై ఈజ్ ద మ్యారేజ్ ఇంపార్టెన్స్, అసలు ఈ హిందూ ధర్మం లోపల వివాహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, మిగిలిన ధర్మాల లోపల ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, వివాహం తప్పనిసరా, వివాహం చేసుకోకపోతే ఏమైనా ఇబ్బందా, మరి మన పురాణాల్లో ఇతిహాసాల్లో ప్రస్తావించబడినటువంటి వివాహ విధానాలు ప్రస్తుత సమాజం లోపల అవి ఏ విధంగా కూడా మనుగడలో లేవండి. వివాహం అనేది ప్రపంచవ్యాప్తంగా మతపరంగా సామాజిక పరంగా అవసరమైన సంస్కారంగా చెప్పబడింది. హైందవ ధర్మంలో ఉన్న షోడశ సంస్కారాలలో వివాహము అతి ముఖ్యమైనటువంటిది. మిగిలిన దేశాల వారు, మిగిలిన మతాల వారు అందరూ ఈ సంస్కారాలు పాటిస్తారా? మరి మానవ జాతి మనుగడ కోసం ఒక ధర్మాన్ని లేదా ఒక సాంప్రదాయాన్ని అనుసరించి ఒక స్త్రీని మరియు ఒక పురుషుడిని, భిన్న మనస్తత్వాలు కలవారిని, భిన్న శరీరతత్వాలు కలవారిని ఒక నైతిక బంధం లేదా నైతిక చట్టం ఆధారంగా వివాహ రూపేణ ఒకటి చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి ఆచారం ఇది. ఇలా ఎందుకు చేయాలంటే మానవ జాతి మనుగడ కోసం, ఒక మంచి తరాన్ని భవిష్యత్తుకు అందించడం కోసం. ఇలా చేయడానికి తప్పనిసరిగా పెళ్ళే కావాలా లేదా సహజీవనం ద్వారా కూడా చేయవచ్చున? నైతిక సూత్రాలకు కట్టుబడి, సామాజిక సూత్రాలకు కట్టుబడి, ధర్మానికి కట్టుబడి సాగించేది వైవాహిక సంసారము. దీని ద్వారానే ఉత్తమమైన మానవ జాతి అభివృద్ధి చెందుతుంది. ఇలా ఉత్కృష్టమైన సమాజాన్ని సృష్టించడానికి ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య గల ధర్మబద్ధమైన నీతి ఒప్పందమే వివాహం. హైందవ ధర్మంలో వివాహం అనేది ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి మరియు సామాజిక ధార్మిక విధులను నిర్వర్తించడానికి తోడ్పడుతున్నటువంటి శాశ్వతమైన బంధం. ఒక వ్యక్తి జన్మించిన నాటి నుంచి చనిపోయేంత వరకు ఖచ్చితంగా 4 విధాలైనటువంటి కర్మలు చేయాలి. అది 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షము. ధర్మం అంటే ధర్మబద్ధంగా సమాజానికి మేలు చేసే విధంగా జీవనం సాగించడం. కామం అనగా కోరికలు. ఒక వ్యక్తి తనకు గల కోరికలను ధర్మబద్ధంగా సమాజానికి, ప్రకృతికి కీడు చేయకుండా నెరవేర్చుకోవడం. మోక్షం అనగా సామాజికంగా తనకు లభించిన లేదా తను చేయవలసిన కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహిస్తూ ధర్మానికి, సమాజానికి కావలసిన మేలు చేస్తూ మోక్షాన్ని పొందడం. ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి సోపానం వంటిది వివాహం. కేవలం మన భారతదేశంలోని హిందూ వివాహ వ్యవస్థ మాత్రమే ఇలా నియమాలతో ఉన్నది. మిగతా దేశాలలో ఈ వ్యవస్థ కొంచెం విశృంఖలంగా ఉన్నది లేదా బానిసత్వంతో కూడుకొని ఉన్నది. స్త్రీని పురుషుడిలో సగభాగంగా భావించే వివాహ వ్యవస్థ కేవలం హైందవ ధర్మంలో మాత్రమే ఉన్నది. భారతదేశం మొత్తం ధర్మం ఆధారంగా నడుస్తున్న కర్మదేశము. మిగతా దేశాలు భోగము ఆధారంగా నడుస్తున్న దేశాలు. అందువలనే భారతదేశంలో వివాహ వ్యవస్థకి ఇతర దేశాల్లో వివాహ వ్యవస్థకి కాస్త తేడా ఉన్నది. మనది కర్మభూమి కాబట్టి ఇక్కడ మనం చేసే ప్రతి పనిని మంచి, చెడు అనే తార్కిక వివరణతో చూస్తాం. పాపభీతి, దైవభీతి మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో
చెట్లను, రాళ్లను, జంతువులను దేవతలుగా భావించి పూజిస్తాం. కాబట్టి ఇన్ని ఆచారాలున్న మనకు, కర్మభూమిలో పుట్టిన మనకు ఈ వివాహ వ్యవస్థ చాలా నైతిక విలువలతో కూడుకొని ఉన్నది. ఈ కట్టుబాట్లను, ఈ నైతిక విలువలను ఉల్లంఘించడానికి ఎవరు సాహసించేవారు కాదు. ఇటీవలి కాలంలో పట్టని నాగరికతలు, పాశ్చాత్య నాగరికతలు ఎక్కువైనందున కొంతమంది ఈ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నారు. వీరికి సరైన మార్గనిర్దేశనం చేసేవారు లేరు. ప్రస్తుత తరానికి అర్థమయ్యే విధంగా చెప్పే పాత తరం వారు లేకపోవడం వలన విదేశీ సంస్కృతి విశృంఖలత్వం మన కర్మభూమిలో ప్రవేశించి మన సంస్కృతిని విషపూరితం చేస్తున్నాయి. ఈ విషయాలన్నీ పేపర్లలో మనం చదువుతున్నాం, టీవీలలో మనం చూస్తున్నాం. మన హైందవ ధర్మంలో వివాహం అనేటటువంటిది ఒక ముఖ్యమైన మత సంబంధమైన కార్యక్రమం. అన్ని సంస్కారాలలో వివాహ సంస్కారానికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు మన పూర్వీకులు, మన ఋషులు. గృహస్థ జీవనాన్ని పరమ పవిత్రమైన కార్యంగా భావించేవారు. మనకు 4 వర్ణాలు ఉన్నాయి, 4 ఆశ్రమాలు ఉన్నాయి. అందులో ఒకటి గృహస్థాశ్రమం. ఒక వ్యక్తి తన కర్మను నిర్వర్తించాలి అంటే, ఒక యజ్ఞము చేయాలన్నా, హోమము చేయాలన్నా, శుభకార్యం చేయాలన్నా, చివరకు తల్లిదండ్రులకు తర్పణాలు వదలాలన్నా కూడా, ఒక మాసికం పెట్టాలన్నా కూడా ఆ వ్యక్తి గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాడై ఉండాలి. మనం ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక పవిత్ర నది సంగమంలో పుణ్యస్నానం చేయాలన్నా, ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలన్నా ధర్మపత్ని సమేతంగా వెళ్ళాల్సిందే. ఒంటరిగా ఏ శుభకార్యం చేసినా ఫలితం రాదు. ఈ విషయాలన్నీ మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా మన ధర్మశాస్త్రాల్లో గృహస్థాశ్రమానికి సంబంధించిన ప్రాధాన్యత వివరాలు విపులంగా వివరించబడినవి. కావున వివాహం మనకు అత్యంత ప్రాధాన్యమైన సంస్కారం. అయితే వివాహం మరియు చతుర్విధ పురుషార్థాలు, హిందూ తత్వశాస్త్రంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ వివాహం 4 పురుషార్థాలకు ఆధారం. ధర్మం లేకుండా సంపాదించిన అర్థం అనర్థానికి దారితీస్తుంది. ధర్మం లేకుండా అనుభవించే కామం పతనానికి కారణమవుతుంది. ధర్మబద్ధమైన గృహస్థ జీవితం చివరికి మోక్షానికి మార్గం చూపుతుంది. ఇంకోటి, మనము వివాహం అనేటటువంటిది చూసినప్పుడు వివాహం భోగభాగ్యం చ. మానవ జీవితంలో వివాహం అనేది అత్యంత ప్రాధాన్యమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది. మానవ మనుగడ ముందుకు సాగడానికి వివాహం అవసరం. భూమిపైన నివసించే జంతుజాలాన్ని తన మనుగడ సాగించడానికి జంట అనేది అవసరం. ప్రకృతి జంట కోరుకుంటుంది. ఆడ మగ, ప్లస్ మైనస్, ప్రకృతి వికృతి, నెగిటివ్ పాజిటివ్. ఇక్కడ ఆడపిల్లకు పెళ్ళంటే కొత్త జీవితం. మతాలు, ఆచారాలు ఏవైనా, ఆర్థిక అసమానతలున్న ప్రతి కుటుంబంలో వివాహ బంధం ముఖ్యమైన ప్రక్రియ. కాలక్రమేణా చాలా మార్పులు చోటు చేసుకొని యువత వివాహాలు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. నేటి అమ్మాయిలు ఉన్నత చదువులు, ఉద్యోగాలంటూ తమ కెరీర్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్థికంగా ఇంకొకరిపై ఆధారపడాలని కోరుకోవడం లేదు. స్వేచ్ఛను ప్రేమిస్తూ తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళి, మాతృత్వం, అత్తమామలు, కుటుంబ బాధ్యతలు తమ పురోగతికి అడ్డంకిగా వస్తున్నట్లు భావిస్తున్నారు. అమ్మల కాలంలో 16 సంవత్సరాలకే సంతానాన్ని కనేవారు. అప్పటి కుటుంబ పరిస్థితులు, బాధ్యతలు వేరు. ఇప్పుడు బాల్య వివాహాలు ఉండేవి. చట్ట ప్రకారం వివాహ వయస్సు స్త్రీ పురుషులకు 18 నుండి 21 ఉండాలని చెప్తుంది. అమ్మాయిలు వివాహానికి తగిన వయసు 23 నుండి 26 మధ్య ఉండాలి. అబ్బాయిల వివాహ వయస్సు 23 నుండి 26 మధ్య ఉండాలి. దీనికోసం సామూహిక స్థాయిలో అవగాహన, చొరవ అవసరం. చాలామంది తల్లిదండ్రులు తమ కూతుళ్లకు సంబంధాలు చూస్తున్నారు, కానీ అమ్మాయిలకు మాత్రం పెళ్లిపై ఆసక్తి ఉండడం లేదు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ
సమాజ నిర్మాణం కూలిపోవచ్చు. దీనితో జనాభా తగ్గుదల, పెళ్లి కాని పురుషుల సంఖ్య పెరగడం, వృద్ధాప్యంలో ఒంటరితనం సమస్యలు తలెత్తే సమస్యలు రాగలవు. జీవితంలో చరమాంకంలో తోడు లేకుంటే హోదా, డబ్బుతో ఏం ప్రయోజనం? సమాజం, కుటుంబం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవడమే నిజమైన పురోగతి. ఒకప్పుడు పిల్లలు 20 ఏళ్లకు పెళ్లి చేసుకోగా ఒక శతాబ్దంలో తరాలు ఉండేవి, చూసేవారు. ప్రస్తుతం 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఒక శతాబ్దంలో 3 తరాల వారే కనిపిస్తున్నాయి. అమ్మాయిలు 30 నుండి 35 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటున్నారు. అబ్బాయిలకైతే 35 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. లేటు మ్యారేజ్ చిన్న సమస్యకే, చిన్న విషయాలకే ఈగో సమస్యతో విడాకుల వైపు వెళ్తున్నారు. 50 జంటల్లో ఒక్కొక్కరికి ఒక పిల్లవాడు లేదా ఒకే సంతానం ఉంటే తర్వాత తరంలో పిల్లల సంఖ్య నామమాత్రంగా ఉండనుంది. ఇది ఇలాగే కొనసాగితే మూడో తరం దాదాపుగా కనుమరుగైపోతుంది. నాడు డజన్ల కొద్ది సంతానం ఉండేది, నేడు ఒక్క పిల్లవాడైతే ఏక సంతానమే కావాలంటున్నారు. ఇది మన పూర్వీకుల వారసత్వం కాదు. పిల్లలు ప్రేమకు చిహ్నం కాకుండా వారిని కనడం అనేది నేటి తరానికి బలవంతంగా అనిపిస్తోంది. వివాహం అంటే ఇల్లు, కుటుంబం, సమాజం యొక్క మూల స్తంభం అని గుర్తించాలి. ఇది జాతి, నాగరికత, సాంస్కృతిక ముందుకు తీసుకెళ్లే మార్గం. అబ్బాయిలకు 25 ఏళ్ల లోపు, అమ్మాయిలకు 20 ఏళ్ల లోపు వివాహాలు జరిగేలా ప్రయత్నం చేయాలి. దేశంలో కూడా కుటుంబ సాంప్రదాయ క్షీణత ప్రారంభమైంది. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ, పెదనాన్న, చిన్నాన్న, అత్త, మామ, పిన్ని ఇలాంటి సంబంధాలు భవిష్యత్తులో కనిపించకపోవచ్చు లేదా వినిపించకపోవచ్చు. ఒకే పిల్లవాడు ఉన్న కుటుంబాల నిర్ణయం మూడో తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నాగరికత విలువలు, భవిష్యత్ తరాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను భావిస్తున్నాను. ఇప్పటి తరం వాళ్ళు ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి కుటుంబాల ఆచార వ్యవహారాలు, సనాతన ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. పెద్దలపై గౌరవం, దైవారాధన చేయడం మర్చారు. దీనితో వివాహం చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. యుక్త వయసులోనే పెళ్లి చేసుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి కుటుంబాన్ని రూపొందించుకుంటారు. అభిరుచులు మారినవి. ప్రస్తుతం యువతకు విచిత్రమైన కోరికలు, ఆలోచనలు ఉండటంతో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి జీతం ఎంత, ప్యాకేజ్ ఎంత, తల్లిదండ్రులకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆడబిడ్డల గురించి అడుగుతున్నారు. కానీ అబ్బాయి మంచి గుణం గలవాడా, అమ్మాయి మంచి గుణం గలదా, వారి కుటుంబ నేపథ్యం ఏమిటి, ఈ విషయాలు మర్చిపోతున్నారు. పూర్వం వివాహాలప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు పరిశీలించేవారు. ఇప్పుడైతే 30-40 ఏళ్ళు గడిచినా పెళ్లికి ముందుకు రావడం లేదు. వివాహం అనేటటువంటిది ఇద్దరు వ్యక్తులు, స్త్రీ పురుషులు చట్టబద్ధంగా, సాంప్రదాయంగా, మతపరంగా భార్యాభర్తలుగా ఒకటిగా మారే ప్రక్రియ. ఇది సమాజంలో కుటుంబ వ్యవస్థకు పునాది మరియు జీవితకాల సహజీవనానికి సంబంధించిన పవిత్రమైన బంధం. వివాహం అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది. వి అంటే విశిష్టమైన లేదా ప్రత్యేకమైన అని అర్థం. వివాహం అంటే భరించడం, నిర్వహించడం లేదా బాధ్యతలను వహించడం అనే అర్థం. అంటే జీవితంలో ఒక ప్రత్యేకమైన బాధ్యతను స్వీకరించి కలిసి ముందుకు సాగడమే వివాహం. సమాజంలో ఒక కొత్త కుటుంబాన్ని స్థాపించడానికి, సంతానోత్పత్తిదార వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివాహం పునాది. హిందూ ధర్మంలో వివాహాన్ని 16 షోడశ సంస్కారాలలో 15వ గృహశాస్త్రము విధి వివాహం గృహశాస్త్రంలోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యేటటువంటి పవిత్రమైన బంధం. ఇది కేవలం శారీరక కలయిక కాదు, 2 ఆత్మల కలయికగా నమ్ముతారు. చట్టం దృష్టిలో వివాహం అనేది భార్యాభర్తలుగా కలిసి జీవించడానికి, ఒకరిపై ఒకరు హక్కులు మరియు బాధ్యతలను కల్పించే ఒక ఒప్పందం. తెలుగు హిందూ వివాహ వేడుకలో వధూవరులు అగ్నిసాక్షిగా 7 అడుగులు సప్తపది నడుస్తూ జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. కష్ట సుఖాలలో తోడ్పడడం, ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం. మ్యారేజ్ అంటే ఏమిటి? తాళి కట్టడమా, వరమాల వేయడమా, సప్తపదులు 7 అడుగులు వేయడమా,
అగ్ని చుట్టూ తిరగడమా, జీలకర్ర బెల్లం పెట్టడమా, మరి తాళి కట్టడమా? పెద్దలు కుదిర్చిన ఇవన్నీ సాంప్రదాయాలు. వివాహం అంటే మేల్ ఫిమేల్ ఇంటర్ కోర్సును మ్యారేజ్ అని డిక్లేర్ చేస్తారు. ఒక ఇంటర్ కోర్స్, ఒక సెక్షువల్ యాక్టివిటీకి వివాహం అంటారు. బ్రహ్మముడి విలువ ఇస్తాం అంటే నలుగురు కలిసి వేసేది. సుముహూర్తం అంటే జీలకర్ర పెట్టే సమయం. నార్త్ సైడ్ వాళ్ళు దీన్ని వరమాలు అంటారు. తమిళనాడు శైలి వెళ్తే దీన్ని మంగళసూత్రం ఉంటుంది. అయితే వీరికి జీలకర్ర బెల్లం ఉండదు అక్కడ. స్త్రీ యొక్క పొత్తి కడుపు దగ్గర ఒక తాడు కడతారు, నులక తాడు. దాన్ని యొక్రధారణం అంటారు. అయితే ఈ యొక్రమును, ఈ తాడును వధువు యొక్క మొలకు చుట్టి నాభికి ఉత్తరం వైపుగా ముడివేసి ప్రదక్షిణగా లాగి ఈ నాభికి దక్షిణ వైపు ముడి వచ్చినట్లుగా ఉంచుతారు. ఇది ఈ వివాహ సమయంలో చేస్తారు. ఇది స్త్రీకి ఉపనయన సంస్కారం అని వేదం చెప్తున్నది. మంగళసూత్రానికి ఆ నులక తాడికి కలిపి పూజ చేసినప్పుడు ఆ తాడుని వరుణు చేత కట్టించి ఎడమ చేతి పక్కన ముడివేసి కుడి చేతి పక్కన తీసుకువస్తారు. కుడి పక్కన ఉండే స్త్రీ యొక్క శరీర భాగంలోని బాగా బలంగా తయారవడానికి ఈ మంత్రంతో కడతారు. అందుకే గర్భాధారణ అనేటటువంటి దానికి వివాహంగా పరిగణించవచ్చును. కానీ ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ధర్మ అర్థ కామ మోక్షాల కోసం వివాహం చేసుకుంటారు. ఏ పాదం ఏ నవంశలు పడుతుందనేది కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి విషయం ఉంటుంది. వివాహం విషయంలో మంచి జాతకం తెలుసుకోవడానికి అబ్బాయి అమ్మాయి జాతకాలలో లగ్నాలకు కోణ దృష్టి ఉన్నప్పుడు ఒకరి లగ్నం ఇంకొకరికి లగ్నం పంచం అవుతుంది. ఒకరి రాశి నుండి ఇంకొకరికి రాశి పంచం అయినప్పుడు ఇలా ఖచ్చితంగా ఉంటే జాతకాలు సెట్ అవుతాయి. ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఉంటే ఇరువురికి సఖ్యతతో వివాహం జరుగుతుంది. తారాబలం మిగతా అన్ని విషయాలు కూడా మనం పరిశీలించుకోవాలి. అమ్మాయి అబ్బాయి జాతక చక్రాల ముందర పెట్టుకొని కోణ దృష్టిలు ఉన్నాయా లేదా అన్నది చూడాలి. పురుష జాతకంలో అయితే చంద్రశుక్రులు ప్రత్యేకంగా పరిశీలించాలి. వీరి జాతకంలో ఎలా ఉన్నారు, వీరికి ఏ ఆధిపత్యం వచ్చిందన్నది పరిశీలించాలి. స్త్రీ జాతకంలో అయితే రవి కుజులను ప్రత్యేకంగా పరిశీలించాలి. ఈ విధంగా ఈ రెండు జాతకాలను వీటిని పరిశీలించాలి. శని భగవాన్ వలన దంపతుల మధ్య వియోగం కానీ ఇంకేదైనా సమస్యలు కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నటువంటి దాన్ని కూడా మనము పరిశీలించాలి. కుజుని ప్రభావం వలన దంపతులకు కలహాలు ఏమైనా కలుగుతాయా, ఇంద్రుని వలన పెళ్లి చేసుకొని మోసపోవడం ఏమైనా జరుగుతుందా? ఇట్లాంటి స్త్రీ జాతకం లోపల తృతీయాధిపతి చతుర్థంలో ఉంటే భార్య కమెండ్ ఎక్కువ ఉంటుందనేటటువంటిది మనం చూస్తున్నాము. తృతీయాధిపతి పంచమంలో ఉంటే ఆ తృతీయాధిపతి పాపగ్రహాల వీక్షణ ఉంటే భార్య కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ విధంగా లగ్నాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్న, లగ్నాధిపతి చతుర్థంలో ఉన్న ఖచ్చితంగా కాదు, కానీ కొద్దిగా వివాహం లోపల సమస్యలు ఉండేటటువంటి దానికి కొద్దిగా అవకాశం ఉంది. ఒక జాతకంలో గ్రహాలే కాదు, నక్షత్రాల మూలకంగా కూడా వివాహ వ్యవస్థ, సంతాన వ్యవస్థ, ఆయుష్కారకాలు ఇవన్నీ ఖచ్చితంగా మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చంద్రుడి నుండి మనం చూసేటటువంటిది మైండ్ రీడింగ్, లగ్నం నుండి చూసేది బాడీ రీడింగ్, రవి నుండి చూసేటటువంటిది ఆత్మ రీడింగ్. సప్తములో కుజుడుంటే భార్య మీద ఎప్పుడు కొద్దింత అరుస్తూ ఉంటాడు. లోయర్ మార్స్ అప్పర్ మార్స్కి తేడా ఏమిటంటే లోయర్ మార్స్ ఎప్పుడు బలం కలిగి ఉండడం నో ఎనర్జీ, అప్పుడు మార్స్ ఎప్పుడు పూర్తిగా బలం కలిగి ఉంటాడు. 12 లోపల కుదిరిన వారికి కూడా కొద్దిగా కోరికలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ మ్యాచ్లో మనం మొదట చూడాల్సింది లగ్నం. లగ్నంను గురించి మన సెల్ఫ్ గురించి తెలుపుతుంది. పురుష జాతకంలోని లగ్నం, స్త్రీ జాతకంలో లగ్నం, ఇవి రెండు పూర్తిగా పరిశీలించాలి. మకర లగ్నం వారు ఎప్పుడు కూడా పని అంటూనే ఉంటారు. ఇంటిలో కూడా వీళ్ళు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. వివాహ జీవితం అనుకూలంగా ఉండాలంటే ఈ 3-4 విషయాలు మొత్తం కొద్దిగా పరిశీలించాలి. సోషల్ కంపాటబిలిటీ, కల్చరల్ కంపాటబిలిటీ, ఫైనాన్షియల్ కంపాటబిలిటీ, మ్యారేజ్ కంపాటబిలిటీ. 2-12 లగ్నాలు ఇవి మంచిగా ఉంటాయి. ఇంకా అష్టకాలు అయితే ఇవి కొద్దిగా వద్దని చెప్తాం. 3-12 లగ్నాలు అయితే బెస్ట్ మ్యాచ్ అంటాం. ఇంకా కర్కాటకం రాశి వారికి, సింహరాశి వారికి కొంచెం వివాహం అనేటటువంటి కొద్దిగా సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్కాటకం జలతత్వం, సింహం అగ్నితత్వం, ఇవి వేరే వేరే రాజ్యాలకు సంబంధించిన రాజులు కాబట్టి మేషలగ్నం, వృశ్చిక లగ్నం, అష్టకాలు ఇవి కొద్దిగా అంత ఇబ్బందికరంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్తాం. రాశి తత్వాలు పరిశీలించాలి, రాశికి అధిపతులను పరిశీలించాలి, రాశి మైత్రి చూడాలి. దంపతులు ఇద్దరిని, సింహరాశి అయితే ఇద్దరు ఇంటిలో కొద్దింత కమాండింగ్ అనేటటువంటిది ఎక్కువ ఉంటుంది.
పూర్వకాలంలో దంపతులకు 12 లేదా వయసు వస్తే ఒక జనరేషన్ గ్యాప్ ఉండేది. గురుడు 12 సంవత్సరాలకు ఒక రాశిలోకి తిరిగి వస్తాడు. ఇంటిమేషన్ ఎక్కువ ఉంటుంది. రాను రాను 12 కాలం పోయి 7-8 సంవత్సరాలకు దంపతుల మధ్యన గ్యాప్ ఏర్పడ్డది. 5-9 రాశులు ఉంటాయి. అబ్బాయి అమ్మాయి జాతకం లోపల 5-9లో గురుడు ఉంటే చాలా మంచి అంటారు. ఇంకా రాను రాను వివాహ వయస్సు 5 ఏళ్ళ తేడా ఉంటే సరిపోతుంది అనుకున్నారు. ఇంకా దంపతుల మధ్య వయస్సు రాను రాను 1 సంవత్సరం తేడా వచ్చింది. ఇప్పుడైతే ఒకే సంవత్సరం లోపల ఉన్నటువంటి క్లాస్మేట్స్ కానీ ఒకే సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళు వివాహాన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం జాతకం పరిశీలన చేయించేటప్పుడు జాతక సమగ్ర పరిశీలనే ప్రధానమా, అష్టకూటములు ఒక ప్రధానమైనటువంటి చూసినప్పుడు అష్టకూటములు గుణమేలిక అంటే వరుడు వధువు చంద్ర నక్షత్రాల ఆధారంగా కలిసి 8 అంశాల పరిశీలన చేస్తాం. వర్ణ, వైశ్య, తార, యోని, గ్రహమైత్రి, గణ, రాశి, బకూట, నాడి మొత్తం 36 గుణాలు ఉంటాయి. సాధారణంగా 18 గుణాలు వస్తే సరిపోతుందని చెప్తుంటాం, కానీ ఇది మనోభావ, శారీరక, సంతాన సంబంధమైన సామర్థ్యాన్ని మాత్రమే సూచిస్తాయి. జాతకములు కలవడం లేదంటే సమగ్ర పరిశీలన అవసరం. ఇది చాలా విస్తృతమైన పరిశీలన. లగ్నము, లగ్నాధిపతి, 7వ భావము, వివాహము, 7వ అధిపతి పురుషులకు స్త్రీలకు గురుడు, మంగళ దోషాలు, దశలు, అంతర్దశలు, 7వ భావంపై పాపగ్రహాల దృష్టులు, ఆయుష్యం, ఆరోగ్యం, సంతాన యోగం ఇవన్నీ కలిపి వివాహ జీవిత స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే గుణ మాత్రమే వివాహం న కర్తయ్య కదాచన జాతకేన వినాకూటం వ్యర్థమేవన సంశయ. అంటే కేవలం గుణాల ఆధారంగా వివాహం చేయరాదు. జాతక పరిచయం లేకుండా కూటములు వ్యర్థమే. అష్టకూటములు లేనప్పుడు వివాహం సాధ్యమా అసాధ్యమా? గుణాలు తక్కువైనా జాతకాలు బలంగా ఉంటే, దశలు అనుకూలంగా ఉంటే, 7వ భావం శుభంగా ఉంటే వివాహ జీవితం సుఖంగా ఉంటుంది. కానీ గుణాలు ఎక్కువగా ఉన్న జాతకంలో తీవ్ర దోషాలు ఉంటే వివాహ జీవితం కష్టమవుతుంది. చివరిగా నిర్ణయం ఏంటంటే జాతక సమగ్ర పరిశీలన అష్టకూటముల సాయం అంటే శాస్త్ర ప్రకారం జాతకం బలంగా ఉంటే గుణాలు శాంతిస్తాయి. గుణాలు బలంగా ఉన్న జాతకం బలహీనమైతే ఫలితం ఉండదు. వివాహ నిర్ణయ శాస్త్ర ప్రకారం మంగళాచరణం, శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. వివాహం అంటే ఏమిటి? అసలు వివాహం అనేది కేవలం 2 శరీరాల సంగమం కాదు, 2 కుటుంబాల ఐక్యత మాత్రమే. ధర్మ, అర్థ, కామ మోక్షాలకు ఆధారమైన సంస్కారం. ధర్మస్య మూలం గృహస్థాశ్రమం స్మృతః, ధర్మార్థ కామ మోక్షానాం ఆధారో గృహమేవోహి. అష్టకూటముల స్వరూపం. అష్టకూటములు అనగా చంద్ర నక్షత్ర ఆధారంగా ఏర్పడే మనోభావ, శారీరక, సంతాన సామర్థ్య సూచకాలు. అవి వర్ణ, పశ్య, తార, యోని, గ్రహమైత్రి, గణ, రాశి, నాడి మొత్తం 36 గుణాలు. ఇవి సహాయక ప్రమాణాలు మాత్రమే. జాతక సమగ్ర పరిశీలన అసలైన ఆధారం. జాతక పరిశీలన అంటే లగ్నము, 7వ భావము, వివాహ భావము, సప్తమేశ్వరుడు, శుక్రుడు, గురుడు, మంగళదోషం తదితర అంశాలు, ఆయుష్యం, సంతానం, సుఖం ఇవే వివాహ జీవితం నిలిచే పునాది. లగ్న సప్తమ మూర్ఛతే దాంపత్యం సుస్థిరం భవేత్, తమోర్చత హీనత యాంస్తు క్లేశో భవతి దిశ. అంటే గుణమాత్రాన వివాహం చ కర్తం చ కరాచన జాతకేన మీ కూటం వ్యర్థమేవ సంశయ. అంటే కేవలం గుణాల ఆధారంగా వివాహం చేయరాదు. జాతక పరిశీలన లేకుండా కూటంల ఫలితం ఇవ్వరాదు. ముఖ్యమైన శాస్త్రం ఆధారంగా గుణాలు ఎక్కువైన జాతకం బలంగా ఉంటే వివాహం సుఖప్రదం. గుణాలు తక్కువైన జాతకములు దోషాలు ఉంటే కష్టాలు తప్పవు. జాతక బలం ఉన్నచో గుణలోపాన నశ్యతి, జాతక హీనత యాంతు గుణ సంపత్తి వృద్ధత. జాతక సమగ్ర పరిశీలన ప్రధాన ప్రమాణం, అష్టకూటములు ఉప ప్రమాణం. శాస్త్రం చెప్పేది ఒకటే, జాతకం జీవితం చూపిస్తుంది, గుణాలు మనస్సును మాత్రమే చూపిస్తాయి. వివాహ కాల నిర్ణయం. వివాహం ఎప్పుడైతుందన్నప్పుడు లగ్నాత్ సప్తమాధిపతి మరియు సప్తమం, చంద్రాత్ సప్తమాధిపతి మరియు సప్తమం,
సూర్యాత్ సప్తమాతో సప్తమం వీటి మీద గురు శనిల గోచార దృష్టి మరియు విశేష దృష్టి ఉండేలా వివాహ కాల నిర్ణయం జరుగుతున్నది. ఇప్పుడు వివాహం సరిగ్గా ఉంటుందా లేదన్నప్పుడు కూడా మనము తారకారక గ్రహం జమిని పద్ధతి లోపల వివాహాన్ని సూచిస్తుంది. అయితే ఈ తారకారక గ్రహాన్ని బట్టి వివాహం ఏ విధంగా ఉంటుందో అనేటటువంటిది మనం పరిశీలించుకోవచ్చు. అయితే ఇంకోటి, భారతీయ సమాజంలో ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే శారీరక లేదా మానసిక కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాల మధ్య, రెండు భిన్న సంస్కృతుల మధ్య ఏర్పడే ఒక పవిత్రమైన ధార్మిక బంధం. మానవ జీవితంలో ఆశ్రమాలు 4: బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఉండగా వీటిలో అత్యంత కీలకమైనది, సమాజ ఉనికికి మూలమైనది గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమానికి ప్రవేశ ద్వారమే వివాహం. హిందూ వివాహ వ్యవస్థ వేదకాలం నాటి నుండి నేటి వరకు అనేక పరిణామాలను ఎదుర్కొంటూ ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలను సాధించడానికి ఒక మార్గంగా నిలిచింది. హిందూ వివాహం సంస్కృతంలో వివాహ అనే పదానికి ఒక వ్యక్తిని, వధువును మరొకరి ఇంటికి తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించడం అని అర్థం. వేదకాలం నాటి సాంప్రదాయాల ప్రకారం వివాహం అనేది ఒక సామాజిక ఒప్పందం కంటే మించి దైవ సాక్షిగా ఇద్దరు ఆత్మల కలయికగా విభజించబడుతుంది. ధర్మపత్ని భావన, భర్తతో పాటు భార్య కూడా యజ్ఞ యాగాలలో, ధార్మిక కార్యాలలో సమాన భాగస్వామి అవుతుంది. అందుకే హిందూ ధర్మంలో భార్యను ధర్మపత్ని లేదా అర్ధాంగి అంటారు. జన్మల బంధం. పాశ్చాత్య దేశాలలో వివాహం కేవలం ఒక లీగల్ కాంట్రాక్ట్, చట్టపరమైన ఒప్పందం. కానీ హిందూ సాంప్రదాయంలో 7 జన్మల బంధంగా పరిగణించబడుతుంది. హిందూ వివాహ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, హిందూ వివాహ వ్యవస్థ కొన్ని ప్రత్యేకమైన సిద్ధాంతాలు మరియు నియమాల ద్వారా ఆధారపడి ఉంటుంది. ధర్మబద్ధత. వివాహం కేవలం ఇంద్రియ సుఖాల కోసం కాకుండా ధర్మాన్ని నిలబెట్టడానికి, సంతానోత్పత్తి ద్వారా వంశాభివృద్ధి చేయడానికి నిర్దేశించబడింది. సప్తపది అంటే 7 అడుగులు. అగ్నిసాక్షిగా వధూవరులు 7 అడుగులు వేస్తూ చేసే ప్రతిజ్ఞలు హిందూ వివాహానికి అసలైన ప్రాణం. ఈ 7 అడుగులలో వారి మైత్రి శాశ్వతం అవుతుంది. విభాజ్యత. ప్రాచీన కాలంలో హిందూ వివాహాన్ని విడదీయరాని బంధంగా చూసేవారు. మరణం కూడా ఈ బంధాన్ని విడదీయలేదని, పూర్వజన్మలో కూడా వీరే భార్యాభర్తలుగా ఉంటారని నమ్మేవారు. అయితే ఆధునిక కాలంలో చట్టబద్ధమైన విడాకులు అందుబాటులోకి వచ్చాయి. కులగోత్ర నిబంధనలు ఏంటంటే, ప్రాచీన కాలంలో 7 అడుగులు వేస్తూ ప్రతిజ్ఞ హిందూ సప్తపది. అగ్నిసాక్షిగా హిందువులకు 7 అడుగులు వేస్తూ ప్రతిజ్ఞ హిందూ. అయితే ప్రాచీన కాలంలో సగోత్ర వివాహాలు అంటే ఒకే గోత్రానికి చెందినటువంటి వివాహాలు నిషిద్ధంగా ఉండేవి. విరుద్ధ గోత్రాల్లో వివాహం జరగాలనే నియమం ఉండేది. ప్రాచీన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వివాహ రకాలు 8 రకాలు. మనుస్మృతి మరియు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మానవ సమాజంలో ఆచరించబడిన వివాహాలు 8 రకాలు. వీటిని ప్రాచీన కాలంలో ఆమోదయోగ్యమైనవి మరియు ఆమోదయోగ్యం కానివిగా వర్గీకరించారు. ప్రశస్తమైనవి, ధర్మబద్ధమైనవి, మంచివైనవి మొదటి 4 రకాలు. బ్రహ్మ వివాహం ఇది అన్నిటికంటే ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. వేదాధ్యయనం చేసిన సత్ప్రవర్తన కలిగిన వరుడిని కనుగొని వధువుని అలంకరించి లాంఛనాలతో కన్యాదానం చేయడం దీని ప్రధాన లక్షణం. నేడు మనం చూస్తున్న చాలా వరకు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఈ కోవకి చెందుతాయి. దైవ వివాహం యజ్ఞాలు యాగాలు నిర్వహించే పురోహితుడికి లేదా ఋతుకుడికి యాగం విజయవంతమైనందున కానుకగా తన కూతుర్నిచ్చి వివాహం చేయడం దైవ వివాహం అంటారు. ప్రాచీన కాలంలో యాగాల ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇది ప్రచారంలో ఉండేది. హర్ష వివాహం వధువు తండ్రికి వరుడు సాధారణంగా ఒక ఋషి లేదా ముని ఒక జత ఆవులను లేదా ఎద్దులను బహుమతిగా ఇచ్చి ధర్మబద్ధంగా కన్యను స్వీకరించడం. ఇది కేవలం ప్రచారప్రాయంగా ఆవులను ఇచ్చి వివాహం చేయడం. ప్రజాపత్య వివాహం
మీ ఇద్దరు కలిసి గృహస్థ ధర్మాన్ని కాపాడండి అని ఆశీర్వదిస్తూ వధువు తండ్రి వధూవరుల వివాహం చేయడం. ఇందులో ఎలాంటి కట్న కానుకల ఆశ ఉండదు, కేవలం ధర్మ నిర్వహణే ముఖ్యం. ధర్మ విరుద్ధమైనటువంటి ఆమోదం లేనిది చివరి 4 ఉన్నాయి. అది అసుర వివాహము. వరుడు వధువు కుటుంబానికి తన శక్తి కొలది భారీగా ధనాన్ని అంటే కన్యాశుల్కం చెల్లించి కొనుగోలు చేసినట్లుగా వధువును వివాహం చేసుకోవడం. ఇది నేటి కాలంలో వరకట్న దురాచారానికి వ్యతిరేకమైనప్పటికీ ప్రాచీన కాలంలో ధనం ఇచ్చి తెచ్చుకునే పద్ధతి ఉండేటటువంటిది. ఇంకోటి గాంధర్వ వివాహం. వధూవరులు పరస్పరం ప్రేమించుకొని ఇద్దరి పెద్దల ప్రమేయం లేకుండా దొంగచాటం లేదా అన్యోన్యతతో స్వయంగా వివాహం చేసుకోవడం. అంటే ఇప్పుడు నేటి లవ్ మ్యారేజ్ లెక్క, రిజిస్టర్ మ్యారేజ్ లాంటివి. దీనిని పెద్దల ఆమోదం అవసరమైతే లేదు. ఇది రాక్షస వివాహం. యుద్ధంలో శత్రువులను ఓడించి లేదా బలవంతంగా వధువును ఏడిపించి కుటుంబ సభ్యులను బెదిరించి అపహరించి బలవంతంగా వివాహం చేసుకోవడం. ఇది రాజుల కాలంలో క్షత్రియుల మధ్య ఎక్కువగా కనిపించేటటువంటిది. పైశాచ వివాహం. మత్తు పదార్థాలు ఇచ్చి లేదా నిద్రపోతున్నప్పుడు లేదా మానసిక స్థితి సరిగ్గా లేని సమయాన్న ఆసరాగా చేసుకొని వధువును మోసగించి బలవంతంగా లొంగ తీసుకొని వివాహం చేసుకోవడం. ఇది అత్యంత హేయమైనటువంటిది మరియు నేరపూరితమైనదిగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఆధునిక కాలంలో హిందూ వివాహ వ్యవస్థ మార్పులు మరియు రూపాలు. కాలం మారుతున్న కొద్దీ హిందూ వివాహ వ్యవస్థలో అనేక సామాజిక చట్టపరమైన మార్పులు వచ్చాయి. ఆధునిక కాలంలో వివాహాలను ప్రధానంగా పెద్దలు కుదిర్చిన వివాహాలు, ఇరు కుటుంబాల కులం, గోత్రం, హోదా, జాతకాల వంటి అంశాలను బేరీజు వేసుకొని కుదిర్చే వివాహాలు. ప్రేమ వివాహాలు అంటే లవ్ మ్యారేజ్. ఇవి కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి ఇద్దరు వ్యక్తులు పరస్పరం ఇష్టపడి చేసుకునేటటువంటి వివాహాలు. ఇంకా కులాంతర మరియు మతాంతర వివాహాలు. సమాజంలో ఆధునిక భావాలు పెరగడం వల్ల వేర్వేరు కులాలు లేదా మతాల మధ్య జరుగుతున్న వివాహాలు. ఇవి కుల వ్యవస్థ నిర్మాణకు దోహదపడుతున్నాయి. హిందూ వివాహ వ్యవస్థ చట్టం 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే, భారతదేశం లోపల హిందూ వివాహాల చట్టబద్ధం చేయడానికి మరియు నియంత్రించడానికి భారత ప్రభుత్వం 1955 సంవత్సరం లోపల హిందూ వివాహ చట్టం దీన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం వివాహానికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఏర్పరిచింది. ఏక భార్యాత్వ చట్టం. భర్త లేదా భార్య జీవించి ఉండగా మరొక వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. బహుభార్యత్వాన్ని ఈ చట్టం నిషేధించింది. కనీస వయస్సు వివాహం జరిగే నాటికి వధువుకు కనీసం 18 సంవత్సరాలు నుండి 21 సంవత్సరాలు నిండి ఉండాలా. నిషిద్ధ షరతులు ఉన్నాయి. రక్త సంబంధికుల మధ్య లేదా దగ్గరి బంధువుల మధ్య కొన్ని ప్రాంతాల ఆచారాలు మినహాయించి వివాహం చేసుకోవడానికి చట్టం అంగీకరించదు. విడాకుల హక్కు. ప్రాచీన కాలంలో విడాకులు అవకాశం లేనప్పటికీ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం కొన్ని ప్రత్యేక కారణాలు, గృహహింస, మోసం, క్రూరత్వం, విడిచిపెట్టడం వంటి మొదలైన ఆధారంగా కోర్టు ద్వారా వివాహాలు పొందే హక్కు కల్పించింది. హిందూ వివాహంలో ప్రధాన ఘట్టాలు, ఆచారాలు. హిందూ వివాహం అనేది కేవలం ఒకరోజు జరిగే తంతు కాదు. అది అనేక రోజుల పాటు వివిధ సాంప్రదాయాలతో జరుగుతుంది. ముఖ్యమైన ఘట్టాలు ఇక్కడ ఉన్నాయి. నిశ్చితార్థం. వధూవరులు ఇరు కుటుంబాలు కుదుర్చుకునే ఆధునిక ఒప్పందం మరియు ఉంగరాలు మార్చుకునే వేడుక. పెళ్లి పీటలు. స్నాతకం. వివాహానికి ముందు రోజు జరిగే మంగళ స్నానాలు మరియు గౌరీ పూజ. జీలకర్ర బెల్లం. పెళ్లి తంతులు అత్యంత కీలకమైన ఘట్టం. వధూవరుల మధ్య శాశ్వత బంధాన్ని సూచిస్తుంది. మాంగళ్య ధారణ. వరుడు వధువు మెడలో పవిత్రమైనటువంటి మంగళసూత్రాన్ని కట్టేటటువంటిది. ఇది భార్యాభర్తల బంధానికి ప్రతీక. తలంబ్రాలంటే వధూవరుల పరస్పరం తలలపై అక్షింతలు. అయితే ఈ అక్షింతలు వేసుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకుంటారు. సప్తపది మరియు అగ్ని ప్రదీక్షలు. అగ్నిని సాక్ష్యంగా పెట్టుకొని 7 అడుగులు వేసి 7 వాగ్దానాలు చేయడం. హిందూ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఆధునిక ధోరణులు ఏంటి అంటే, నేటి 21వ శతాబ్దంలో సాంకేతిక నాగరికత పెరుగుతున్న కొద్దీ హిందూ వివాహ వ్యవస్థ కొన్ని సామాజిక రుగ్మతలను మరియు సవాళ్లను ఎదుర్కొంటోంది. వరకట్న దురాచారం. ప్రాచీన కాలంలో కన్యాదాన సమయంలో ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుకలు నేడు బలవంతపు వసూలుగా, వరకట్న వేధింపులుగా మారి అవి కుటుంబాలను, మహిళలను బలిగొంటున్నాయి.
విడాకుల రేటు పెరుగుదల, సహనం నశించడం, వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ కావడం పాటు అహంభావాలు పెరగడం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమై విడాకుల కేసులు పెరుగుతున్నాయి. వృద్ధాశ్రమ సంస్కృతి పెరగడం, ఇంకా గృహస్థాశ్రమ ధర్మాలు బలహీనపడడం వల్ల తల్లిదండ్రులను చూసేవారు కరువై వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్, చట్టబద్ధమైన వివాహం కాకుండా కలిసి జీవించే ధోరణి యువతలో పెరుగుతుండడం సాంప్రదాయ వివాహ వ్యవస్థకు సవాలుగా మారుతోంది. హిందూ వివాహ వ్యవస్థ అనేది మానవ సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచడానికి, భావితరాలను సక్రమ మార్గంలో నడిపించడానికి ఋషులు నిర్దేశించిన ఒక అద్భుతమైన సామాజిక నిర్మాణం. కాలానికి అనుగుణంగా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు వచ్చినప్పటికీ దీనిలోని పవిత్రత, నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ సంబంధాల ప్రాధాన్యత ఎప్పటికీ కోల్పోవు. ఆధునికతను ఆహ్వానిస్తూనే మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవడం ద్వారానే హిందూ వివాహ వ్యవస్థ తన గొప్పతనాన్ని భవిష్యత్తులోనూ నిలబెట్టుకుంటుంది. అయితే హిందూ వివాహం లోపల ఒక సంస్కారం, చోళ సంస్కారంలో ఇది మనము 15వ సంస్కారం అని మనం ముందే తెలుసుకున్నాము. హిందూ వివాహం ఒకరోజు జరిగే కార్యక్రమం కాదు. ఇది అనేక సంస్కారాల సమాహారం. ప్రతి కర్మకు ఒక వేదాధారం, ఒక ధర్మశాస్త్రపరమైనటువంటి ఉద్దేశం, ఒక ఆధ్యాత్మిక సంగీతం మరియు ఒక సామాజిక ప్రయోజనం ఉంది. నేటి వివాహాలలో కొన్ని ఆచారాలు ప్రాంతీయ సాంప్రదాయాల పట్ల చేరిన ప్రధాన సంస్కారాల మూలం వేదాలు, గృహ్య సూత్రాలు మరియు ధర్మసూత్రాలే. వివాహ సంస్కారాల క్రమం సాంప్రదాయంగా హిందూ వివాహ లోపల వధూవరుల ఎంపిక, నిశ్చితార్థం, వాగ్దానం, ముహూర్త నిర్ణయం, మంగళ స్నానం, గణపతి పూజ, పుణ్యావచనం, రక్తబంధనం, కంకణధారణ, వరపూజ, కన్యాగమనము, కన్యాదానము, పాణిగ్రహణము, మంగళ ధారణ ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉంటుంది. లాజా హోమము, అగ్ని ప్రదక్షిణ, సప్తపది, అరుంధతి దర్శనం, ఆశీర్వచనం, గృహ ప్రవేశం. అయితే వధూవరుల కుటుంబాలను పరస్పరం వివాహానికి అంగీకరించడాన్ని నిశ్చితార్థం అంటాం. శాస్త్రీయంగా 2 కుటుంబాల సమ్మతి, గోత్ర వంశ ఆచార పరిశీలన, ముహూర్త నిర్ణయము, ధార్మిక ప్రకటన. జ్యోతిషబంధంగా చూస్తే నిశ్చితార్థానికి శుభతిథి, నక్షత్రం, లగ్నం నిర్ణయించడం ముహూర్త శాస్త్రంలో చెప్పబడింది. వివాహానికి శుభ సమయమని నిర్ణయించడం అత్యుత్తమైనటువంటి కర్మ. అయితే ముహూర్త నిర్ణయంలో పరిశీలించేటటువంటిది తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, లగ్నం, చంద్రబలం, తారాబలం. ముహూర్తం అంటే భవిష్యత్తును మార్చే ఆయా శక్తి కాదు, సాంప్రదాయపరంగా శుభకాలాన్ని ఎన్నుకునే విధానం. మంగళ స్నానం, వివాహానికి ముందు వధువరిద్దరూ పవిత్ర స్నానం చేస్తారు. ఇది తాత్విక భావం ఏంటంటే శరీర శుద్ధి, మనస్సు పవిత్రత, కొత్త జీవితానికి సిద్ధత. అయితే గణపతి పూజ ప్రతి శుభకార్యానికి ముందు చేసే విఘ్నేశ్వరిని ఆరాధించేటటువంటి సాంప్రదాయం మనకుంది. దీని యొక్క భావం విఘ్నాల భావన, కార్యసిద్ధి, శుభారంభం. పుణ్యావచనం, వేద మంత్రాలతో స్థలాన్ని, కుటుంబాన్ని, పాల్గొనే వారిని పవిత్రం చేసే సంస్కారం. ఇది కేవలం నీళ్లు చల్లే ఆచారం కాదు, ఇది ఈ కార్యం ధర్మబద్ధమైనదని ప్రకటించే వైదిక విధానం. ఈ కంకణధారణం, వధూవరుల చేతికి రక్షాసూత్రం కడతారు. దైవరక్షణ, నియమావళి, సంస్కార పరిరక్షణ. వరపూజ, వరుణ్ణి విష్ణు స్వరూపుడిగా భావించి గౌరవించడం. అయితే ఇది వ్యక్తి పూజ కాదు, గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే వ్యక్తిని గౌరవించే సంస్కారం. కన్యాగమనము, వధువును మంగళ గీతాలు, వేద మంత్రాలతో వివాహ మండపానికి తీసుకువస్తారు. తాత్విక భావం ఏంటంటే కన్య ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి మారడం మాత్రమే కాదు, ఆమె కొత్త ధర్మ బాధ్యతలను స్వీకరిస్తోంది. కన్యాదానం, హిందూ వివాహంలోని అత్యంత పవిత్రమైన సంస్కారాలలో అసలు అర్థం. దానం అంటే ఇక్కడ
వస్తువును ఇచ్చేది కాదు. అసలు అర్థం ధర్మబద్ధమైన బాధ్యతను అప్పగించడం. తండ్రి తన కుమార్తెను ధర్మాచరణలో భాగస్వామికి అప్పగించడం. కొంతమంది కన్యాదానం అంటే స్త్రీని వస్తువుల దానం చేయడంగా భావిస్తారు. ఇది ధర్మశాస్త్ర పదప్రయోగం యొక్క సందర్భాన్ని పరిగణలోకి తీసుకుని వ్యాఖ్యానం. ఇక్కడ దానం అనే పదం ఆస్తి బదిలీ అర్థంలో కాకుండా ధార్మికబద్ధమైన శాస్త్రోక్తంగా అప్పగించడం అనే సందర్భంలో ఉపయోగపడింది. పాణిగ్రహణం, వధు యొక్క చేతిని పట్టుకుంటాడు. వేదభావం, నేను నీతో కలిసి ధర్మాన్ని ఆచరిస్తాను. ఇది సూచించేది విశ్వాసం, బాధ్యత, సహజీవనం, సహధర్మం. మాంగళ్య ధారణ, వేదాలలో మంగళసూత్రం ప్రస్తుత రూపంలో స్పష్టంగా పేర్కొనబడలేదు. ఈ తర్వాతి కాలంలో వివిధ ప్రాంతాల అభివృద్ధి చెందినటువంటి ముఖ్యమైన ఆచారంగా పరిగణించబడింది. ఆధునిక ప్రాముఖ్యత దాంపత్య బంధానికి ప్రతీక. లాజా హోమం, అయితే ఇది వధువు తన సోదరునితో కలిసి లాజాలను అంటే ప్యాలాలు అగ్నిలో సమర్పిస్తుంది. ఇది పుట్టింటి వారి ఆశీర్వాదం అన్నట్టు ఇది. అయితే కొత్త కుటుంబం, ఐశ్వర్యం, సంతానాభివృద్ధి. అగ్ని ప్రదక్షిణ, భార్యాభర్తలు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. తాత్విక వామం ఏంటంటే అగ్ని సాక్షిగా ప్రతిజ్ఞ, సత్యాన్ని కేంద్రంగా చేసుకుని జీవనం, సంయుక్త ధర్మాచరణ. హిందూ వివాహానికి హృదయం 7 అడుగులు 7 ప్రతిజ్ఞలు. 1 అన్నం, 2 ఆరోగ్యం, 3 ఐశ్వర్యం, 4 సంతోషం, 5 సంతానం, 6 సహకారం, 7 శాశ్వత స్నేహం. చట్టపరమైన ప్రాముఖ్యత, అనేక హిందూ సంప్రదాయాల్లో సప్తపది పూర్తయిన తర్వాతనే వివాహ సంపూర్ణంగా మనము పరిగణిస్తాము. అరుంధతి దర్శనం చేస్తాము. వధూవరులకు విశిష్ట మహర్షి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. ఎందుకంటే అరుంధతి పవిత్రత, జ్ఞానవతి, సహధర్మచారిణి అనే ఈ ఆదర్శానికి ప్రతీకగా భావించబడుతుంది. అయితే జ్యోతిషబంధంగా ఇది నక్షత్ర విజ్ఞానం ఒక కుటుంబ విలువలు మరియు ఈ ఆశీర్వాదాలు ఆయుష్ను, సంతానం, ఐశ్వర్యం, ధర్మం, ఆరోగ్యం, గృహప్రవేశం, వధువు కొత్త ఇంటిలో ప్రవేశించడం, కొత్త కుటుంబ జీవితం, కొత్త బాధ్యత, గృహలక్ష్మి ప్రవేశం. అయితే ప్రతి సంస్కారానికి జ్యోతిష సంబంధం ఉంది. ముహూర్తం, ముహూర్త జ్యోతిష్యం, సప్తపది సప్తమ భావం, సంతానం పంచమ భావం, గృహప్రవేశం చతుర్థ భావం, ధర్మం నవమ భావం. నేటి హిందూ వివాహాలలో అనేక ప్రాంతీయ ఆచారాలు కలిసిపోయాయి. పరిశోధకుడు వేదధారిత సంస్కారాలు, గృహసూత్రాలు, ఆచారాలు, తర్వాతి కాలంలో ఏర్పడిన ప్రాంతీయ సాంప్రదాయాలు, ఈ మూడింటిని వేరు చేసి అధ్యయనం చేయాలి. ఇలా చేసినప్పుడే హిందూ వివాహ వ్యవస్థ యొక్క చారిత్రక పరిణామం స్పష్టంగా అవగతమవుతుంది. కన్యాదానం, పాణిగ్రహం, సప్తపది, వైదిక మంత్రాలు, గృహస్థ సూత్రాలు, ధర్మశాస్త్రం, జ్యోతిషం వంటి ఆధునిక పరిశోధనాత్మక విశ్లేషణ. అయితే హిందూ వివాహంలో 3 ప్రధాన సంస్కారాలు ఉన్నాయి: కన్యాదానం, పాణిగ్రహణం, సప్తపది. ఈ 3 సంస్కారాలు పూర్తయిన తర్వాతే వివాహం సంపూర్ణమైనదిగా శాస్త్రాలు భావిస్తాయి. సాంప్రదాయానుసారం క్రమంలో స్వల్ప భేదాలు ఉండవచ్చు. ఈ 3 సంస్కారాలు వరుసగా కుటుంబ బాధ్యత బదిలీ, సహధర్మ జీవనం ప్రారంభం, జీవితాంతం మైత్రి ప్రతిజ్ఞ అనే ఈ 3 తాత్విక శాస్త్రం సూచిస్తాయి. కన్యాదానం నిర్వచనం, అయితే కన్యాదానం అనే 2 పదాల సమూహం. కన్య వివాహ యోగ్యురాలు, దానం ధార్మిక సమర్పణ. ధర్మశాస్త్రాలలో దానం అనే పదం ప్రతి సందర్భంలో వస్తువును ఇచ్చేయడం అనే అర్థంలో ఉండదు. ఇక్కడ దాని భావం తన కుమార్తెను ధర్మబద్ధమైన గృహస్థాశ్రమ జీవితంలోకి ప్రవేశింపజేయడం. కన్యాదానం యొక్క వైదిక తత్వం, వేదాలలో తండ్రి తన కుమార్తెను విక్రయించడు, అలాగే ఆమెపై తన బాధ్యతను
నిర్లక్ష్యంగా వదిలివేయడు. అతను ధర్మబద్ధంగా ఇలా ప్రకటిస్తాడు. ఇక్కడ కామో వివాహో జామిత్రం భార్యేతి నిదర్శనం. కామం అనేది శుక్రునికి సంబంధించింది. దాన్ని నాశనం చేసే శక్తి కుజునికి ఉంది. అలంకృత్య సర్వేషాం భాగోయం సప్తమ స్మృత. అసలు అలంకారం అంటేనే భార్య. ఇతను ఎంత మంచి వస్త్రాలు ధరించి చక్కగా ఎంత సౌగంధ సువాసనలతో వెళ్ళినా ఒక్కడిగా వెళితే అది అసంపూర్ణం, పూర్ణం కాదు. అలంకృత్య సర్వేషాం, భార్య సహితుడై వెళ్ళాలి, భార్య సహితుడై మాట్లాడాలి. ఎక్కడికైనా ఎవరికైనా దానం చేసినా మాట ఇచ్చినా భార్య సహితుడిగానే పూజ చేసినా కూడా తనయ ధ్యానం ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర నమస్తు అన్నప్పుడు తనే నీళ్లు పోస్తూ వదలరాదు, భార్య వెయ్యాలి. గృహిణి గృహముచ్యతే. ఆ గృహం గొప్పదా ఉన్నదా లేదా చెప్పాలంటే గృహిణిని చూసి గృహశబ్దం గృహిణి నుండే వచ్చింది, అంటే భార్య నుండే వచ్చింది. వివాహ జీవితంలో కీలక పాత్ర పోషించేది భార్యనా భర్తన? వేదం ఏం చెప్తుంది? గృహుడు అని చెప్పడం లేదు. ఇంటి యజమానిని రామాయణంలో గుహుడు ఉన్నాడు, వేదంలో ఎక్కడా గృహుడు లేడు. భార్యాభర్తలు అంటున్నారు కానీ భర్త భార్య అనే పదవాచకం ఉపయోగించరు. కన్యాదానం లోపల ధర్మ ప్రజా సాహిత్వాకార్థం కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నమమ. అంటే ధర్మయుక్తంగా ప్రజా సంపదను పొంది మీరు తరించవలేను అని నేను ఈ కన్యను సమర్పించుచున్నానని కన్యాదానం చేస్తారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అని అంటాం. ఇక్కడ సంప్రదదే నమమ అనే పదం లేదు. ఈ శబ్దాన్ని వినియోగించకుండా సంప్రదదే నీకు ఇస్తున్నాను, సంపూర్ణంగా ఇవ్వడం లేదు అని అర్థం. ఇక్కడ అంటే ఇప్పటి వరకు ఈమె సంరక్షణ బాధ్యత అంతా నాపై ఉంది, ఇకపై మీరిద్దరూ కలిసి ధర్మాన్ని ఆచరించండి అని తండ్రి కన్యాదానం అంటే ఈ బాధ్యత బదిలీ, ధర్మ ప్రకటన, కుటుంబాల కలయిక, సామాజిక అంగీకారం. అంటే కన్యాదాన మంత్రము గృహస్థ సూత్రాల్లో పాఠభేదాలు కనిపిస్తున్నా సాధారణంగా ఉపయోగించే మంత్రభాగం ఇహం కన్యా సువర్చస ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. ప్రాంతీయ వారిగా పఠన భేదాలు ఉంటాయి కానీ ఈ కన్యను ధర్మపూర్వకంగా నీకు సమర్పిస్తున్నాను. మీరు ధర్మం, అర్థం, కామం అనే పురుషార్థాలలో పరస్పరం సహకరించండి. కన్యాదానంపై అపోహలు ఉన్నాయి. ఆధునిక చర్చల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ కన్యాదానం అంటే స్త్రీని వస్తువులా ఇవ్వడం. శాస్త్రీయ సమాధానం వేదాలు, గృహ్య సూత్రాలు, ధర్మశాస్త్రాల్లో వివాహాన్ని ఒక సంస్కారంగా పేర్కొన్నారు, వ్యాపార లావాదేవీగా కాదు. దానం అనే పదాన్ని దాని శాస్త్రీయ సందర్భంలో అర్థం చేసుకోవాలి. పాణిగ్రహణం, పాణి అంటే చేయి, గ్రహణం అంటే స్వీకరించడం, అంటే చేతిని పట్టుకోవడం. పాణిగ్రహణ మంత్రము గృహ్ణామిత్తే సౌభాగ్యత్య హస్తం పదచ్ఛేదం. అంటే ఇక్కడ గృహ్ణామిత్తే అంటే పదార్థం గృహ్ణామి, స్వీకరిస్తున్నాను. తే నీ చేతిని సౌభాగ్య సంపద్యం కోసం స్వీకరిస్తున్నాను. పాణిగ్రహణ తాత్విక విశ్లేషణ. ఈ మంత్రంలో ఎక్కడ అధికారం, యాజమాన్యం, బానిసత్వం అనే భావాలు లేవు. ఇందులో ఉన్నవి విశ్వాసం, సమాన భాగస్వామ్యం, సహధర్మం, స్నేహం. సాయనచార్యులు వ్యాఖ్యానం ఏం చేసిందంటే, సాయనచార్యులు భాష ప్రకారం ఈ మంత్రంలో వరుడు తన వ్యక్తిగత కోరిక కోసం కాదు, ధర్మాచరణ కోసం వధువు చేతిని స్వీకరిస్తున్నాడు. సప్తపది వివాహంలో అత్యంత ముఖ్యమైన సంస్కారం సప్త, 7, 10 అడుగులు. మొదటి అడుగు అన్న వృద్ధికి, మన కుటుంబంలో ఎప్పుడు ఆహారం కొరత లేదు. 2వ అడుగు ఆరోగ్యం, మనం ఇద్దరం ఆరోగ్యంగా జీవిద్దాం. 3వ అడుగు సంపద, ధర్మబద్ధంగా సంపదను సంపాదిద్దాం. 4వ అడుగు సంతోషం, కుటుంబంలో ఆనందం వెలియాలి. 5వ అడుగు సంతానం,
సద్గుణ సంపన్నమైన సంతానం కలగాలి. 6వ అడుగు సహకారం. అన్ని పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. 7వ అడుగు స్నేహం. అత్యంత ప్రసిద్ధమైన వాక్యం సఖా సప్తభవ భావం. ఈ 7 అడుగులలో మనం జీవితాంతం మిత్రులమయ్యాము అని దీని యొక్క అర్థము. అయితే ఈ మంత్రం యొక్క గొప్పతనము, వేదము భార్యాభర్తలను యజమాని సేవకురాలు అని కాదు, మిత్రుడు అని పేర్కొంది. ఇది వైదిక వివాహ వ్యవస్థలో అత్యున్నత భావన. జ్యోతిష విశ్లేషణ ఏంటంటే ఈ 3 సంస్కారాలకు సంబంధించినటువంటి భావాలు. ఆధునిక చట్టపరమైన దృష్టి. భారతదేశంలో హిందూ వివాహం సంబంధిత చట్టాలు సాంప్రదాయం ప్రకారం నిర్వహించే ముఖ్య సంస్కారాలకు ప్రధానం ఇస్తాయి. అనేక సాంప్రదాయాల్లో సప్తపది వివాహంలో అంతర్భాగమైతే 7వ అడుగు పూర్తయితే తర్వాతనే వివాహం పూర్తయినదిగా పరిగణించబడుతుంది. అయితే ఇది ప్రాంతీయ ఆచారాలు మరియు వర్తించే చట్టమైన పరిస్థితులపై ఆధారపడి ఉండవచ్చు. అయితే హిందూ వివాహంలో జ్యోతిష్ శాస్త్రం పాత్ర ఏముందంటే పరాశర, జైమిని, తాజక, నాడి, కేపి మరియు ఆధునిక పరిశోధనల విశ్లేషణ హిందూ వివాహ వ్యవస్థలో జ్యోతిష్ శాస్త్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. వివాహం కేవలం 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, 2 కుటుంబాలు, 2 వంశాలు, 2 సంస్కృతులు, 2 కర్మబంధాలు కలిపే పవిత్ర సంస్కారం. అందువల్ల భారతీయ జ్యోతిష్యం శాస్త్రం వివాహాన్ని అత్యంత లోతుగా పరిశీలిస్తుంది. జ్యోతిష్యం వివాహాన్ని నిర్ణయించే శాస్త్రం కాదు, వివాహ జీవితం అనుకూలత, సమయం, సవాళ్ళు మరియు అవకాశాలను విశ్లేషించే శాస్త్రం. జాతక విశ్లేషణ ద్వారా దాంపత్య జీవితం గురించి సూచనలు పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జాతక విషయం ద్వారా దాంపత్య జీవితం గురించి సూచనలు పొందవచ్చని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే వ్యక్తిగత నిర్ణయాలు, కుటుంబ పరిస్థితులు, సామాజిక అంశాలు కూడా సమానంగా ప్రభావితం చేస్తాయి. వివాహ పరిశీలనలో ప్రధాన భావాలు. వివాహ విశ్లేషణలో కేవలం సప్తమ భావం, ద్వితీయ భావం కుటుంబ విస్తరణ, కుటుంబ సంప్రదాయం, వంశ పరంపర. చతుర్థ భావం గృహ సుఖం, కుటుంబ శాంతి, గృహ వాతావరణం. పంచమ భావం ప్రేమ, మానసిక అనుబంధం, సంతానం. సప్తమ భావం జీవిత భాగస్వామి, వివాహం, దాంపత్య సుఖం. ఇక అష్టమ భావం మాంగళ్యం, వైవాహిక జీవితంలో మార్పులు, దాంపత్య శిరస్థం. నవమ భావం ధర్మం, కుటుంబ ఆశీర్వాదం, భాగ్యం. ద్వాదశ భావం శయన సుఖం, వ్యక్తిగత సన్నిహిత్యం, దాంపత్య గోప్యత. అయితే అష్టమ భావం 7వ ఇల్లు, సప్తమ భావం 7వ ఇల్లు. సప్తమ భావం వివాహానికి ప్రధాన భావం సూచించేటటువంటిది. జీవిత భాగస్వామి, వివాహ సమయం, భాగస్వామ్య జీవితం, ఒప్పందాలు, సామాజిక బంధాలు. బలమైన సప్తమ భావం స్థిరమైన వివాహం, పరస్పర గౌరవం, కుటుంబ ఐక్యత, మంచి భాగస్వామి. బలహీనమైనటువంటి సప్తమ భావం దాంపత్య సమస్యలు, ఆలస్య వివాహం, అభిప్రాయ భేదాలు. అయితే ఇక్కడ సప్తమ భావం బలహీనంగా ఉండడం మాత్రమే విడాకులు లేదా వైవాహిక విఫలతను నిర్ధారించరాదు. పూర్తి జాతకాన్ని మనము సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. సప్తమాధిపతి విశ్లేషణ ఏంటంటే సప్తమాధిపతి స్థానం అత్యంత ముఖ్యమైనటువంటిది. పరిశీలించినటువంటి అంశాలు ఏమున్నాయంటే ఏ రాశిలో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు, శుభగ్రహ దృష్టిలు ఉన్నాయా, పాపగ్రహ ప్రభావం ఎంత, నవాంశలో స్థితి ఎలా ఉంది, వక్రగత లేదా అష్టంగత స్థితి ఉందా, సప్తమాధిపతి బలం, దాని దశలు, గోచారాలు, వివాహ సమయం మరియు దాంపత్య అనుభవాల విశ్లేషణలో ఇవి ఉపయోగపడతాయి. శుక్రుడు అంటే కలత్రకారకుడు. శుక్రుడు సహజ కలత్రకారకుడు. శుక్రుడు సూచించేది ప్రేమ, ఆకర్షణ, దాంపత్య సుఖం, సౌందర్యం, కళాత్మకత. శుక్రుడు బలంగా ఉంటే సాధారణంగా సంబంధాల్లో సౌమ్యత, అనుబంధం, సౌందర్యాభిరుచి పెరుగుతాయి. అయితే ఒక శుక్రుని ఆధారంగా మొత్తం వివాహ ఫలితాన్ని మనం నిర్ణయించరాదు. గురుడు స్త్రీ జాతకంలో ముఖ్య కారకుడు. సాంప్రదాయ జ్యోతిష్యంలో స్త్రీ జాతకంలో గురువును భర్త కారకుడుగా పరిగణిస్తారు. గురుడు సూచించేది ధర్మం, జ్ఞానం, కుటుంబ విలువలు, సంతానం, శుభఫలాలు. ఆధునిక జ్యోతిష విశ్లేషణలో స్త్రీ పురుష భేదాన్ని బట్టి గురువును కుటుంబ స్థిరత్వం మరియు
ధార్మిక విలువలకు సంబంధించినటువంటి శుభగ్రహంగా పరిశీలించాలి. కుజుడు మంగళసూత్రం అయితే కుజుడు మంగళగ్రహం కాబట్టి కుజుడు శక్తి, ధైర్యం, ఉత్సాహం, ఆవేశం, వివాహ పరిశీలనలో కుజుని స్థానము, దుష్టులు, బలం విశ్లేషిస్తాం. కుజదోషం అనే అంశం సాంప్రదాయ జ్యోతిషంలో విస్తృతంగా చర్చించబడినప్పటికీ ఆధునిక పరిశీలనలో అది ఒకటే నిర్ణయాత్మక ప్రమాణం కాదని అనేక జ్యోతిషులు సూచిస్తున్నారు. అంటే పూర్తిగా జాతిక సమన్వయం అవసరం. శని యొక్క ప్రభావం ఏంటంటే శని భగవానుడు సూచించేటటువంటిది ఆలస్యం, బాధ్యత, సహనం, స్థిరత్వం. శని సప్తమ భావంలో ఉన్నప్పుడు సంబంధం ఏంటంటే ఆలస్య వివాహం సంభవించవచ్చు, బాధ్యతాయుతమైన భాగస్వామి లభించవచ్చు, సంబంధం పరిపక్వంగా అభివృద్ధి చెందవచ్చు. శని భగవానుడు ఉన్నంత మాత్రాన ప్రతికూల ఫలితం అని నిర్ణయించడం శాస్త్రీయ పద్ధతి కాదు. చంద్రుడు మరియు దాంపత్యం. చంద్రుడు మనస్కారకుడు. దాంపత్య జీవితంలో భావోద్వేగ అనుబంధం, పరస్పర అవగాహన, మానసిక అనుకూలత. చంద్రుని చిత్ ద్వారా మనం పరిశీలిస్తాము. నవాంశ చక్రం D9. వివాహ విశ్లేషణలో నవాంశానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ నవాంశలో మనం సూచించేటటువంటిది వివాహానంతరం జీవితం, అంతర్గత వ్యక్తిత్వం, దాంపత్య స్థిరత్వం, ధార్మిక పురోగతి. రాశి చక్రం మరియు నవాంశ చక్రాన్ని కలిసి పరిశీలించినప్పుడు మరియు సమగ్ర దృశ్యం మనకు లభిస్తుంది. ఉపపాద లగ్నం జైమిని జ్యోతిషం లోపల ఉపపాద లగ్న వివాహం లోపల ముఖ్య అంశం. దీనివల్ల పరిశీలించేటటువంటిది జీవిత భాగస్వామి స్వభావం, కుటుంబ నేపథ్యం, దాంపత్య నాణ్యత, వైవాహిక సంబంధాల స్వరూపం. ధారాకారకుడు జైని పద్ధతిలో అత్యల్ప అక్షాంశ డిగ్రీలు కలిగినటువంటి గ్రహాన్ని మనము ధారకారకునిగా పరిగణిస్తాము. దీనివల్ల భాగస్వామి లక్షణం, దాంపత్య ధోరణి, సంబంధ బలం ఈ విధంగా విశ్లేషించబడుతుంది. దశ మరియు గోచారం మరియు వివాహ సమయ విశ్లేషణలో వింశోత్తరి దశ, అంతర్దశ, గోచారం, గురుగోచారం, శని గోచారం పరస్పర బంధాన్ని పరిశీలిస్తాయి. ఒక దశ లేదా ఒక గోచారం ఆధారంగా నిర్ణయించడం సరియైన పద్ధతి కాదు. ఇవి వివాహ అనుకూలత అన్నప్పుడు సాంప్రదాయంగా పరిశీలించే అంశాలు అష్టకూట మేళనం, దినకూటం, గణం, యోని, రాశి, గ్రహమైత్రి, నాడి. అయితే ఆధునిక జ్యోతిష విశ్లేషణలతో వీటితో పాటు సప్తమ భావం, నవాంశ, దశలు, మానసిక అనుకూలతలు కూడా మనము పరిశీలించాలి. ఇందులోపల మనం ముగింపుగా చెప్తున్నాను. అయితే హిందూ వివాహ వ్యవస్థ సమగ్ర పరిశోధనగా హిందూ వివాహ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, శాస్త్రీయమైనది మరియు ఆధ్యాత్మికమైన సామాజిక వ్యవస్థలో ఒకటి. వేదాలు, ఉపనిషత్తులు, గృహ్య సూత్రాలు, ధర్మసూత్రాలు, పురాణాలు మరియు జ్యోతిష శాస్త్రం వంటి ప్రామాణిక గ్రంథాలు సమన్వయంతో ఈ వ్యవస్థ వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. హిందూ దృష్టిలో వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కలిగే సామాజిక ఒప్పందం కాదు. అది ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి గృహస్థాస్త్రంలో ప్రవేశింపజేసే పవిత్ర సంస్కారం. ఋగ్వేదంలోని వివాహ సూక్తం, యజుర్వేదంలోని పాణిగ్రహణ మంత్రాలు, అథర్వణ వేదంలోని దాంపత్య శాంతి మంత్రాలు, గృహ్య సూత్రాలలో పేర్కొన్న వివాహక్రమం ధర్మశాస్త్రాలలో వివరించి అష్ట వివాహాలు, మనుస్మృతి మరియు యజ్ఞవల్క స్మృతిలోని గృహ్య ధర్మాలు ఇవన్నీ కలిపి హిందూ వివాహ వ్యవస్థకు సమగ్ర రూపాన్ని రూపొందిస్తున్నాయి. ఈ గ్రంథాల అధ్యయనం ద్వారా వివాహం వ్యక్తిగత ఆనందం కోసం మాత్రమే కాకుండా కుటుంబ స్థిరత్వం, సంతానం, సంస్కారం, వంశ పరంపర, సామాజిక సమతుల్యత మరియు ధార్మిక జీవనానికి పునాదిగా రూపొందించబడిందని స్పష్టమవుతుంది. ఈ పరిశోధనలో హిందూ వివాహానికి సంబంధించిన వైదిక తత్వం, గృహ్య సూత్రాలు, ఆచరణ, ధర్మశాస్త్రాలు, నియమాలు, అష్టవివాహాలు, చారిత్రక పరిణామం, వివాహ సంస్కారాల అంతర్యార్థం, కన్యాదానం, పాణిగ్రహం, సప్తపది వంటి ప్రధాన సంస్కారాలు, శాస్త్రీయ విశ్లేషణ. జ్యోతిష శాస్త్రంలో వివాహ పరిశీలన, సప్తమ భావం, నవాంశ, ఉపపాద లగ్నం, ధారకారకుడు వంటి అంశాలు సమగ్రంగా పరిశీలించాలి. దీనివల్ల హిందూ వివాహ వ్యవస్థ ఒకే కోణంలో కాకుండా ధార్మిక, సామాజిక, తాత్విక, జ్యోతిష
చారిత్రక మరియు సాంస్కృతిక కోణాల సమన్వయంతో నిర్మితమైన సమగ్రమైనటువంటిదని తేలింది. ఆధునిక కాలంలో సమాజంలో గణనీయమైనటువంటి మార్పులు సంభవించినప్పటికీ హిందూ వివాహ వ్యవస్థలోని ప్రాథమిక విలువలు పరస్పర గౌరవం, విశ్వాసం, సహధర్మచారణం, కుటుంబం, బాధ్యత, సంతానం, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత నేటికి ప్రాసంగికంగానే ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రాలు అధ్యయనం చేసే సమయంలో వాటి చారిత్రక సందర్భం, కాలానుగుణంగా మరియు ఆధునిక సామాజిక రాజ్యాంగంలో విలువలతో పాటు సంబంధాన్ని సమతుల్య దృష్టితో పరిశీలించడం పరిశోధకునటువంటి బాధ్యత. జ్యోతిష్ శాస్త్రపరంగా పరిశీలించినప్పుడు వివాహం ఒకే గ్రహం, ఒకే భావం, ఒకే యోగం ఆధారంగా నిర్ణయించబడదని స్పష్టమవుతుంది. సప్తమ భావం, భావాధిపతి శుక్రుడు, గురువు, నవాంశ దశలు, గోచారాలు, ఉపపాద లగ్నం మరియు ఇతర జ్యోతిష అంశాల సమగ్ర విశ్లేషణ ద్వారా మాత్రమే వివాహ జీవితం గురించి సముచితమైన అవగాహన పొందవచ్చు. అందువల్ల జ్యోతిష్యాన్ని మార్గదర్శకంగా ఉపయోగించాలి. అది వ్యక్తి స్వేచ్ఛ, నైతిక నిర్ణయాలు మరియు సామాజిక వాస్తవాలను భర్తీ చేసే విధంగా పరిగణించకూడదు. ఈ పరిశోధన ద్వారా హిందూ వివాహ వ్యవస్థ ఒక స్థిరమైన ఆచారం కాదని, కాలానుగుణంగా అభివృద్ధి చెందిన జీవన సంస్కృతి వ్యవస్థని స్పష్టమవుతుంది. వేదాల నుండి ఆధునిక హిందూ వివాహాల చట్టాల వరకు జరిగినటువంటి వివాహాన్ని పరిశీలించడం ద్వారా సాంప్రదాయం మరియు పరివర్తన పరస్పర విరుద్ధాలు కాకుండా ఒకే ప్రవాహంలో అభివృద్ధి చెందినటువంటి రెండు స్పార్శాలని అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఈ హిందూ వివాహ వ్యవస్థ యొక్క పరమ లక్ష్యం కేవలం దాంపత్య బంధాన్ని ఏర్పరచడం మాత్రమే కాదు, ధర్మబద్ధమైన కుటుంబ నిర్మాణం, సద్గుణ సంపన్నమైన సంతానోత్పత్తి, సమాజ స్థిరత్వం, ఆధ్యాత్మిక వికాసం మరియు మానవ జీవిత పరిపూర్ణతను సాధించడం. అందువల్ల ఒక సాంస్కృతిక వారసత్వంగా భారతీయ నాగరికత యొక్క శాశ్వత విలువలకు ప్రతీకగా నిలిచింది. థ్యాంక్ యూ. చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పారు సార్, చాలా చక్కగా చెప్పారు. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. థ్యాంక్ యూ మేడం. యా, వెరీ గుడ్ వన్ అండి, బాగా ఇచ్చారు, చాలా బాగా చెప్పారు. గుడ్ వన్ అండి. Thank you all for your patience. Thank you for your time.